డియర్ వైజాగ్ అమ్మాయి గారు, సో మీ మీద కొన్ని మీమ్స్ తర్వాత ట్రోల్స్ చాలా క్రియేటివ్గా రొమాంటిక్గా డిజైన్ చేశారు చాలా మంది. సో అందులో కొన్ని మీకోసం తీసుకొచ్చా. సో మీరు ఎక్స్పెక్ట్ చేశారా సోషల్ మీడియాలో అసలు బజ్ ఎలా ఉంది మీ మీద? ఇంత క్రేజీ బజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రోల్ మంచి రోల్ మంచి పేరు వస్తుంది అనుకున్నా కానీ ఈ లెవెల్లో పబ్లిక్ కనెక్ట్ అవుతారు నా క్యారెక్టర్ కి అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, అంటే థింగ్స్ ఏంటంటే జాతర సీక్వెన్స్ సినిమాకి హైలైట్, క్లైమాక్స్ సెకండ్ హైలైట్. సో ఈ రెండు సీక్వెన్స్లకి కారణం మీరే. ఇప్పుడు అర్థమైందా? ఏ యుద్ధానికైనా మొదటి కారణం ఆడది. సో అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి. పుష్ప 2 సినిమా మీరు థియేటర్లో చూడండి. జస్ట్ కిడింగ్. అంటే అమ్మాయి కదా కారణం. అంత పెద్ద రేంజ్ ఉండే లెగసీని మెయింటైన్ చేసే పుష్పరాజ్తో సైతం అమ్మాయిల వల్ల తన్నులు తిన్నాడు. అంత ఎఫెక్షన్ కూడా కావాలంటే అమ్మాయిల మీదే వస్తుంది. అది వాళ్ళు ఒప్పుకోరు, ఇంకా ఫిక్స్ అయి ఉంటారు. ఇంకా అంటే లవ్ కావాలంటే ఇంకా తన్నులు కాయాలా అంటున్నారు, అంతేనా? సో అది. సో మీమ్ నెంబర్ 1, ఫస్ట్ మీమ్, నన్ను ఆశీర్వదించండి మావయ్య. సో ఇది అంటే మా మావయ్య అంటే ఇప్పుడు మీ నాన్నగారు కాబట్టి మాకు మావయ్య అవుతారు వరుసకి. ఇది దిస్ ఈజ్ ఫస్ట్ మీమ్. ఇది చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? చాలా ఫన్నీ మీమ్ ఇది, మోస్ట్ వైరల్ మీమ్ ఇది, నన్ను ఆశీర్వదించండి మావయ్య. తెలుగు యువత అంతా పైన. సో సారీ మావయ్య గారు చాలా బిజీ, అందుకే మాకు కూతురు కావాలి. సో నెక్స్ట్ మీమ్, కరువు ఫ్రెండ్ అంట మీ కావేరి రోల్ చూసి ఇలా అంటున్నాడంట, పుష్ప వాళ్ళ అన్న కూతురు ఉంటదిరా మావా, ఈ మాట పుష్పకి తెలిస్తే నీకు రప్ప రప్పనే అంట. నిజమే, రప్ప రప్ప జాగ్రత్త. సో రప్ప రప్ప యాక్చువల్లీ పార్ట్ 1లో తగ్గేదేలే అనే డైలాగు బాగా వైరల్ అయింది. పార్ట్ 2లో రప్ప రప్ప వైరల్ అయింది. దానికి మేజర్ రీజన్ మీరే, మళ్ళా మీరే. ఎక్యూజ్డ్ నెంబర్ 1, 2, 3 అన్ని మీరే. ఓకే. సో ఇలా మీకు రియల్ లైఫ్లో మీ జోలికి వచ్చిన అబ్బాయిలు ఇప్పుడు చాలా భయపడతారు. ఆ నరుకుడు అలాంటిది సినిమాలో. ఎలా ఫీల్ ఉంది? మంచి సేఫ్టీ వాల్ ఒకటి క్రియేట్ అయిన ఫీలింగ్ ఉంది నాకు. ప్రొటెక్షన్. ఆల్సో అది చాలా ప్రేమగా వేస్తున్నారు మీమ్స్. ఐ లవ్ దెమ్. అంతేనా? యాక్చువల్లీ మేమర్స్ ఒకసారి దగ్గరికి తీసుకుంటే వాళ్ళైనా స్టార్ అయి ఉండాలి, లేదంటే వీళ్ళు స్టార్లైనా చేసేయాలి. సో మీరు స్టార్ అయిన తర్వాత వీళ్ళు చేశారు. సో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? క్రేజీ ఎక్స్పీరియన్స్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్. ఎవర్ ఆఫ్టర్ అని అనను, ఐ లుక్ ఫార్వర్డ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. బట్ ఇంత పెద్ద రేంజ్ సినిమాలో, వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వబోయే సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారితో, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ గారితో అంత మంచి ఇమోషన్, సాలిడ్ స్టోరీ ఉన్న పోర్షన్ లో నా రోల్ పడడం చాలా 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 మంచి ఎక్స్పీరియన్స్. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. సినిమాలో ఒక మీమ్ ఏంటంటే, సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అనుకుని వెళ్తే మోసపోతారా చారి, ఇంకో హీరోయిన్ కూడా ఉంది, ఆ అమ్మాయి పేరే కావేరి అనేసి మీ పేరు పెట్టారు, పావని కర్ణం అని. సో ఈ ఫోటో పెట్టారు. ఒక 100 మీమ్స్ వచ్చినాయి. అందులో కొన్ని నేను మీకు చూపించగలను, ఎందుకంటే టైం లేదు మనకు. ఇదిగోండి ఈ ఫోటో పెట్టారు. కరెక్టేగా. సో పుష్ప మూవీలో శ్రీవల్లి అండ్ శ్రీలీలతో పాటు కావేరి కూడా ఉంది, అలియాస్ పావని కర్ణం. సో వెళ్ళండి వెళ్ళండి, ఇంకెవరైనా సినిమా చూడకపోతే త్వరగా వెళ్ళండి. మొత్తం క్రెడిట్స్ అన్ని కొట్టేసింది. ఒకే 2 ఫైట్ సీన్స్ తో చిన్నైనా అని పిలిచి సావ కొట్టేసి మొత్తం బస్ అంతా ఇలా లాగేసింది. సుకుమార్ గారి కష్టాన్ని, బన్నీ గారి కష్టాన్ని, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ ని, సో అందరినీ లాగేసి స్టార్డమ్ ని మీరు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు, అవునా కాదా? అదంతా ఉంది కాబట్టి నేను అన్న చిన్న అంత బాగా పేలింది. సో ఫస్ట్ అది, తర్వాత ఇది. ఓకే.